రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ కోసం సిద్ధమవుతోంది. ఈ నెల 9 అంటే ఆదివారం నాడు న్యూజిలాండ్తో దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ కోసం తలపడనుంది మన టీమిండియా. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి భారత జట్టు ఫైనల్కు చేరిన విషయం మనందరికీ తెలిసిందే. మరోవైపు పటిష్టమైన సౌత్ ఆఫ్రికాను ఓడించి న్యూజిలాండ్ అయితే ఫైనల్కు చేరుకుంది. ఆల్రెడీ గ్రూప్ స్టేజ్లో ఒకసారి న్యూజిలాండ్ ను ఓడించడంతో టీమిండియా మంచి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. అయితే ఒక పక్క రోహిత్ శర్మ తన పూర్తి ఫోకస్ ఫైనల్ మ్యాచ్ పై పెడితే కొంతమంది రోహిత్ శర్మ ఫిట్నెస్ ను ప్రశ్నిస్తూ ఉన్నారు. రోహిత్ పూర్తిగా ఫిట్ గా లేడని, ఫీల్డ్ లో వేగంగా కదలలేకపోతున్నారని, రన్స్ కూడా చేయడం లేదంటూ సోషల్ మీడియా వేదికగా కొంతమంది రోహిత్ శర్మపై విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఇదే విషయంపై ఓ మీడియా ప్రతినిధి టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ను ప్రశ్నించగా, రోహిత్ శర్మ ఎంతో కష్టపడతాడో మాకు తెలుసు. అతన్ని నేను చాలా క్లోజ్ గా చూశాను. 15 ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్న వ్యక్తి ఎలాంటి ఫిట్నెస్ మెయింటైన్ చేస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రోహిత్ శర్మ చాలా ఫిట్ గా ఉన్నారు. ఫైనల్లో అదరగొట్టేస్తాడంటూ సూర్య రోహిత్ కు మద్దతు తెలిపారు. కాగా టీమిండియాతో పాటు ముంబై ఇండియన్స్ జట్టుకు కూడా రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ కలిసి ఆడతారనే విషయం మనందరికీ తెలిసిందే. రానున్న ఐపీఎల్ 2025 సీజన్ ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ సీజన్ లో కూడా రోహిత్, సూర్య కలిసి ముంబైకి ఆడనున్నారు. రోహిత్ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత రోహిత్, సూర్య కలిసి ఆడలేదు. సూర్య కేవలం టీ20లకు మాత్రమే పరిమితం కావడంతో వాళ్ళిద్దరూ కలిసి బ్యాటింగ్ చేయలేదు. రానున్న ఐపీఎల్ సీజన్ లో మాత్రం ఆ సీన్స్ చూసే ఛాన్స్ అయితే ఉంది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతానికి టీమిండియానే హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. అలా అని న్యూజిలాండ్ కూడా తక్కువగా అంచనా వేయాల్సిన అవసరం లేదు. గతంలో ఐసీసీ ఈవెంట్స్ లో న్యూజిలాండ్ మనకు చాలా గట్టి పోటీ ఇచ్చిన విషయాన్ని మర్చిపోకూడదు. రోహిత్ శర్మ గతంలో కూడా చెప్పారు, తాము ఏ టీంను కూడా లైట్ తీసుకోబోమని. సో న్యూజిలాండ్ పై గ్రూప్ స్టేజీలో సాధించిన విజయాన్ని రిపీట్ చేస్తూ ఫైనల్లో కూడా టీమిండియా అదరగొట్టాలని మనందరం ఆశిద్దాం.